అలాగే పంచాయతీరాజ్ విషయం, వాళ్ళ స్థానిక సంస్థ ఎన్నికల్లో 90% వాళ్ళు ఏకగ్రీవాలు చేసుకొని వాళ్ళ వైసీపీ వాళ్ళే సర్పంచ్లో ఉన్న చోట మరి ఆ సర్పంచ్లందరూ బయటకు వచ్చేసి ధర్నాలు చేసి ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారండి? మీ ప్రభుత్వంలో మీ సర్పంచ్లు బయటకు వచ్చి ధర్నాలు చేసి ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు? మాకు రావాల్సిన నిధులు ఇవ్వట్లేదు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులు మీరు ఇవ్వట్లేదు, ఇచ్చినా సరే ఏదో కరెంటు బిల్ కింద జమ చేసుకుంటున్నారు, పక్క కింద పనులు చేయలేకపోతున్నాము, ఇచ్చిన పనులకి అప్పులు పాలైపోయాము, ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాము అన్న పరిస్థితి రోడ్డు మీదకి వచ్చారే మీ సర్పంచ్లు, ధర్నాలు చేశారే, ఆత్మహత్య చేసుకున్నారే. మరి ఈ రోజు ఏ సర్పంచ్ బయటకు వచ్చి ధర్నా చేయట్లేదే? ఏ సర్పంచ్ తన ఆవేదన వ్యక్తం చేసుకోవట్లేదే? నిజంగా ఆయన చెప్పినట్టు అంత సమస్య ఉంటే ఏ ఒక్క సర్పంచ్ అన్న బయట రావాలి కదా. ఇటువంటి అబద్ధ అసత్య ప్రచారాలు చేయటం ఏది? మళ్ళీ విద్యుత్ విషయంలో 2019 ఒకసారి ఆగండి, ఎందుకంటే ఆయన చాలా టైం తీసుకున్నారు కదా. 2019లో అండి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను మొత్తం కరెంట్ ఛార్జీలు తగ్గించేస్తా అన్నారు. విజయవాడలో ఇచ్చినటువంటి ప్రమాణ స్వీకారం రోజు ఇచ్చిన స్టేట్మెంట్. 5 ఏళ్ళు ఏం తగ్గించారండి? రోప్ ఛార్జెస్, ఆ ఛార్జెస్, ఈ ఛార్జెస్, సబ్సిడీ ఛార్జెస్ అని చెప్పేసి ప్రతి 6 మాసాలకు ఒకసారి పెంచుకుంటూ తగ్గి మోపిడి చేశారు కదండి. ఏం నిలబెట్టుకున్నారని మాట ఆయన. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చాక మేము భరిస్తున్నాం 15,000 కోట్లు మా ప్రభుత్వం భరిస్తూ ప్రజలకి ఆ యొక్క భారాన్ని పాస్ చేయకుండా సంస్కరణలు తీసుకొస్తూ జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ అంతా మొత్తం ప్రొడక్షన్ అంతా ఆపేశారు ఆయన. కొనుగోలు అవకతవకలు చేశారు ఆయన. మేము అలాగే ప్రొడక్షన్ పెంచుతూ అలాగే రేటు పెంచనివ్వకుండా దాని రేటు కూడా, దాని యొక్క యూనిట్ రేటు కూడా వచ్చే సంవత్సరాల కన్నా తగ్గించే విధంగా ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం. విద్యుత్తులో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? అంటే మీరు మీ 5 ఏళ్ల ప్రభుత్వాలు ఏమీ చేయలేదు కాబట్టే కదా మీ ప్రభుత్వాన్ని అతిథిగా పక్కన పెట్టి 11 స్థానాలకు పరిమితం చేశారు. ఈ రోజు చూడండి 14 మాసాల్లో రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగట్లేదండి. ఇప్పుడు లోకేష్ గారి గురించి కామెంట్ చేశారు ఆయన. లోకేష్ గారు వచ్చాక హెచ్ఆర్డి మినిస్టర్ విద్యాశాఖలో ఎన్ని మార్పులు తీసుకొచ్చారండి? పిల్లలకి ఏది జగనన్న స్కూల్ బుక్లు, జగనన్న చెక్కీలు, జగనన్న అది, జగనన్న ఫుడ్, ఈ పేర్లన్నీ తీసేసి చక్కగా డొక్కా సీతమ్మ గారి పేరు అన్నం పెట్టి అమ్మ పేరు పెట్టి మధ్యాహ్నం భోజనం ఇస్తున్నారే. దానిలో సన్నబియ్యం కూడా ఇస్తున్నారే. మీ దగ్గర సన్నబియ్యం ఇవ్వలేదు, ఇప్పుడు సన్నబియ్యం కూడా ఇస్తున్నారే. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టారే. అన్ని రకమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు విద్యాశాఖలో. ఏదైనా ఒకటి జరిగితే దాన్నే బ్లోఅప్ చేసి ఆయనకి ఎందుకు ఆ రేటింగ్ వచ్చేసింది అంటే, ఆయన ఆధ్వర్యంలో 14 మాసాలు ఎన్ని సంవత్సరాలు తీసుకొచ్చారు? ఏ రకంగా స్కూల్లో ఏది మీరు ఇంగ్లీష్ మీడియం, అర్థం పర్థం లేని ఇంగ్లీష్ మీడియం, దానికి సరిహద్దు లేదు, గ్రౌండ్ ప్రిపరేషన్ లేదు, ఏమి లేదు, ఏమి చేయకుండా తీసేస్తే సిబిఎస్ఈ వాళ్ళు రేపు ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అవరా అండి? 5 ఏళ్ల పాటు చేసింది లేదు. పేరు మాత్రం ఇంగ్లీష్ మీడియం చేసింది ఏంటి గ్రౌండ్ లెవెల్లో? ఆ రకంగా టీచర్లే, స్టాఫ్ లేరు. మా ప్రభుత్వం వచ్చాక అన్ని సంస్కరణ చేసుకుంటూ వస్తున్నాం కదా.